హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే నా మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అనే కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఊరికే కూర్చొని మాట్లాడడానికి నన్ను సో ఇలా ఏదైనా పని చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈవెన్ మాట్లాడడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బికాజ్ మనకు ఒక పక్కన కూర్చొని మాట్లాడేదంటే ఇట్ ఈస్ లైక్ గివింగ్ ఎ లెక్చర్ అనమాట, అలా ఉండిపోతుంది. సో నాకు అలా అయితే అంతగా కంఫర్టబుల్గా అనిపించలేదు, కాబట్టి ఇలా ట్రై చేస్తామని ఇలా ట్రై చేస్తున్నాను. సో ఇదైతే మనము నిన్న పూలు తెచ్చాము కదా, అవన్నీ సర్ది పెడుతూ మీ దగ్గర ఇలాగే కబుర్లు చెప్పుకుందాము. సో నా మ్యారీడ్ లైఫ్ అయితే ఇలా ఉండింది. కొన్ని టిప్స్ అయితే నాకిన చిన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి నేను ఒక చిన్న మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము. సో ఇప్పుడు మనం అనుకుంటాము మ్యారీడ్ లైఫ్లో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఒకేలాంటి ఒపీనియన్ ఉండే వాళ్ళైతే గొడవలు అయితే రాదు అనేసి. ఇదైతే నిజంగా ఒకే మనస్తత్వం ఉండే ఇద్దరు మనుషులు అంటూ ఉంటారు అనేది అయితే చాలా అబద్ధము, నిజమైతే కాదు. అసలు నేను ఎక్కడా అలా చూడలేదు. చాలామంది చూసామంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైనా కొన్ని విషయాల్లో అయినా కామన్గా ఉంటుంది, అంతే కానీ చాలా వరకు డిఫరెంటే ఉంటుంది. బట్ మనకు ఏ ఒక్క రిలేషన్షిప్లోనూ ఎక్కువగా మనం అర్థం చేసుకొని సాక్రిఫైస్ చేయాలా అనే లాంటి అడ్జస్ట్మెంట్ అనేది అది హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గరే వస్తుంది అని అయితే నేను అనుకుంటాను. బికాజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అడ్జస్ట్ అవుతున్నాము మన పేరెంట్స్కి కానీ మన సిబ్లింగ్స్కి కానీ అంటే మనకు అదేదో ఒక సాక్రిఫైస్ లాగా అయితే అనిపించదు. ఓకే, మన వాళ్ళే కదా, మన బ్లడ్ రిలేషనే కదా అని అది కామన్గా అనిపిస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హస్బెండ్ అండ్ వైఫ్, ఒక అమ్మాయి అబ్బాయికి అడ్జస్ట్ అవ్వటము, అబ్బాయి అమ్మాయికి అడ్జస్ట్ అవ్వటము, ఇనిషియల్ డేస్లో ఏదో ఇంకా లైఫ్లో సాక్రిఫైస్ చేసేస్తున్నామా అనేలాంటి ఫీలింగ్ అయితే వచ్చేది ఇనిషియల్ డేస్లో. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ విషయం ఏమంటే మనము చేస్తూ ఉండేది సాక్రిఫైస్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ అడ్జస్ట్మెంట్. సో అది కూడా ఒక్క పక్కన అయితే కుదరదు. ఈధర్ అమ్మాయి ఒక్కరే అడ్జస్ట్ అవుతారు లేకపోతే అబ్బాయి ఒక్కరే అడ్జస్ట్ అవుతారు అంటే ఏ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వదు, చాలా కష్టం అవుతుంది అనమాట. ఒకరికొకరు సపోజ్ ఇప్పుడు ఒక విషయంలో నేను సాక్రిఫైస్ చేస్తున్నాను అంటే సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ అడ్జస్ట్మెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆపోజిట్ పర్సన్ కూడా చేస్తున్నారు అన్నప్పుడే మనము ఒక అడ్జస్ట్ అయిన దానికి మనకు ఒక ఇదన్నమాట కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, మనము ఇలా ఒక విషయము కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే మనకు ఈజీ అవుతుంది అనే విషయము ప్రతి రెండు పక్కన రావాలి రిలేషన్షిప్లో. ఒక్క పక్కన ఉంటే అది వర్కౌట్ అయితే అవ్వదు. అండ్ ఈధర్ అమ్మాయి కానీ అబ్బాయి వెన్ దే కీప్స్ ఆన్ వాళ్ళే ఒక పక్కన అడ్జస్ట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క విషయంలో, ఆపోజిట్ పర్సన్ది ఏ ఎఫర్ట్ లేదు అనుకుంటే అది ఖచ్చితంగా సాక్రిఫైస్ చేసేస్తున్నాము, ఇంకా జీవితమే ఏదో ఒకలాగా ఇదైపోయింది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. బట్ నెవర్ డూ దట్. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, మ్యారీడ్ లైఫ్లో మనం పెళ్ళి చేసుకున్నాము అని అనుకున్న వెంటనే కావాల్సిన ఒక ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ అనమాట. అది ఉంటేనే లైఫ్ అనేది ఈజీగా స్మూత్గా వెళ్తుంది. ఎల్స్ మ్యారేజ్ అనేది వచ్చేసి చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. అండ్ చాలామంది అనుకుంటారు నేను పెళ్ళికి ముందు ఎలా ఉన్నానో, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు నేను ఇలాగే ఉంటాను, బట్ నా మ్యారీడ్ లైఫ్ కూడా చాలా ముందు ఎలా ఉందో అలాగే ఉండాలనుకుంటే అది ఖచ్చితంగా కుదరదు. బికాస్ మ్యారేజ్ అనేది కమిట్మెంట్ అనమాట. సో మనం దానికి రెడీ ఉండే పెళ్ళి చేసుకోవాలి. అన్నీ చేంజ్ అవుతుంది, ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ అంతే, లేకపోతే ఏదో సాక్రిఫైస్ చేసేస్తున్నాము అది చేసేస్తున్నాము అనేది అయితే రెండు పక్కలా ఉండకూడదు. ఒక హెల్దీ రిలేషన్షిప్ కావాలా అంటే ఈ అడ్జస్ట్మెంట్ అయితే చాలా చాలా అవసరము. సమ్ టైమ్స్ వచ్చేసి మనకు సెలబ్రేషన్స్ ఇలాంటివి బర్త్డేస్ కావచ్చు, యానివర్సరీ కావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత సో మనకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండేటప్పుడైతే ఇలాంటి ఒక సందర్భం ఎదుర్కొనేదైతే చాలా మాటలు అవుతుంది అండ్ మీకు అయింటుంది అని అనుకుంటున్నాను. సమ్టైమ్స్ నాకు అలాగే ఉంటుంది. నేను లీవ్ కూడా వర్క్ ఉండేదాని వల్ల లీవ్ అప్లై చేయలేకపోతే అండ్ బికాస్ ఆఫ్ ది వర్క్ దట్ ఐ హ్యావ్ టు కంప్లీట్, కాబట్టి ఇంకా అనుకున్నాము నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్లో లీవ్ తీసుకొని ఎక్కడైనా బయట వెళ్దాము అనేసి. నాకైతే ఇలా చాలా మాటలు జరిగింది, బట్ నాకేం అలా ఫీల్ ఏం అవ్వదు. ఓకే, నేను చేసుకోలేకపోతే ఇంకా ఈరోజు చేసుకుంటేనే చేసుకున్నట్లు అనేలాంటి మైండ్ సెట్ అయితే నాకు ఇప్పట్లేదు. స్టార్టింగ్ నా పెళ్ళైనప్పుడు అనిపించేది అయ్యో ఎందుకు ఇలా అవుతుంది చేసుకోలేకపోతే అలా ఇలా కానీ, బట్ లేటర్ కొంచెము కూర్చొని ఆలోచించుకున్నప్పుడు అనిపించింది బికాజ్ మనము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు వర్క్ అంతా ఉండేటప్పుడు అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వాల్సి పడుతుంది. అండ్
మనం వచ్చేసి మన పర్సనల్ థింగ్స్ని ప్రయారిటీ చేసుకున్నామంటే బయట మన రెస్పాన్సిబిలిటీస్ అనేది ఖచ్చితంగా తక్కువ అయిపోతుంది. సో అలా కాకుండా మనము కొంచెము అర్థం చేసుకుని సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది, దానికి తగినట్లు మనం ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తాము అనే దాన్ని బట్టి నేను ఏ విషయమైనా మనం చూసే యాంగిల్లో ఉంటుందంటే, లేదు ఈరోజు ఇలాగే జరుపుకుంటే మాత్రమే అది యానివర్సరీ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ వీక్ జరుపుకుంటే అలా అవ్వదు అని కాదు. సో బేసిక్ ఏమేమి చేయాలో అవన్నీ ఆ రోజే చేసుకున్నాము. బట్ మేము బయట పోయి టైం స్పెండ్ చేసేదానికి మనకు పీస్ఫుల్గా ఆఫీస్ స్ట్రెస్ ఏది లేకుండా నెమ్మదిగా ఉండాలి, అప్పుడే అయితే నేనైతే ఎంజాయ్ చేస్తా. సో కాబట్టి మేము అలా అనుకున్నాము, నెక్స్ట్ వీక్ లీవ్ తీసుకుందాము అనేసి నేను. సో మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఇలా జరిగింది అంటే ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్, ఓకేనా. సిచ్యుయేషన్స్ని అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అంటాను కదా. నాకు అలాగే ఉండింది స్టార్టింగ్లో, ఏదైనా చేయకపోతే ఇంకా నాకు బాధ అనడానికి ఏడుపు వచ్చేసేది, ఇదేమిరా లైఫ్ అంటే. బికాజ్ మనకు మ్యారేజ్కి ముందైతే ఒక ఇది ఉంటుంది అనమాట, ఓ పెళ్ళంటే ఇలా ఉంటుంది, సెలబ్రేషన్స్ అంటే ఇలా ఉంటుంది, ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ విల్ బీ దేర్ కదా. సో అది అందరికీ ఉంటుంది అనమాట. బట్ అది ఎప్పుడు రియాలిటీగా ఉండదు మనకు. అప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయినప్పుడు, అది కుదరకపోయినప్పుడు బాధ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈదర్ మీరు డల్గా ఉండటమో, లేకపోతే ఏడ్చుకునేదో, లేకపోతే ఏదో ఒక గొడవ స్టార్ట్ అయ్యేదో, ఇలాంటిదంతా ఇట్స్ వెరీ వెరీ కామన్ బిట్వీన్ ఎనీ కపుల్స్ అనమాట. సో అంత మెచ్యూరిటీ రావాలా అంటే కొంచెము మన ఆలోచన విధానం అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. బట్ నాకు తెలిసి నాకినా పెద్దవాళ్ళకి అందరికీ ఇవన్నీ తెలిసే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే వుడ్ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. బట్ నాకినా చిన్నవాళ్ళు ఉంటారు కదా, మ్యారీడ్ కాబోయే వాళ్ళు, అప్పుడే రీసెంట్గా అయిండే వాళ్ళు, ఇలాంటి కపుల్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డోంట్ ఫీల్ బ్యాడ్. అండ్ గెటింగ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఒకటే కాదు, మీ మీద ఉండే ఒక లవ్ అండ్ అఫెక్షన్ని చూపించేలాగా ఈవెన్ ఇది కూడా అంతే. సో ఎప్పుడు నేను డిన్నర్ డేట్కి వెళ్ళటము, సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వటము, అండ్ ఏది పండు లేకుండా చిల్ చేసుకొని ఎంజాయ్ చేయటము, ఇలాగే ఉండదు లైఫ్. అండ్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ప్రాక్టికల్ ద వ్యూ ఆఫ్ లైఫ్ కూడాను. యూజువలీ మనం అనుకుంటాం మూవీలో చూసినట్లు లైఫ్ ఈజీగా వెళ్ళిపోతుందని, నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. అండ్ సమ్ టైమ్స్ ఈ మాట యాక్చువల్లీ చెప్పాలంటే నా వల్లనే కుదరలేదు, నా వర్క్ బిజీగా ఉండింది. అండ్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ విత్ మై హస్బెండ్ ఆల్సో, తను బిజీగా ఉంటారు. ఆ టైంలో ప్రెషర్ ఇచ్చి లేదు బయట వెళ్ళాలి, ఈరోజు లీవ్ పెట్టండి, అది చేయండి ఇది చేయండి అంటే. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. ఓకే, లాస్ట్ ఇయర్ మా ఆయన బిజీగా ఉన్నారు. ఆ టైము తన యుఎస్ మేనేజర్ వచ్చేసి ఇండియా బ్రాంచ్ని విజిట్ చేస్తున్నారు అనేసి ఆ రోజు ఖచ్చితంగా పోవాల్సి ఉంది. మీరు నిజంగా నమ్ముతారో లేదో. అండ్ తను ఈవినింగ్ పైకి వాళ్ళకు బయట డిన్నర్ ఉండిందనమాట టీంతో. తను వెళ్ళారు, నాకేం చెప్పారంటే 6-7 లోపల నేను వచ్చేస్తాను అన్నారు. అండ్ 7కి కాల్ చేశారనమాట. మేము అక్కడ ఎక్కడైతే వాళ్ళు లైక్ గ్యాదరింగ్ ప్లాన్ చేశారు కదా, అక్కడికి వెళ్ళేటప్పటికి 6 అయిపోయిందంట. అండ్ వెన్ దే స్టార్ట్ అందరూ మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ తినేటప్పటికి ఆల్మోస్ట్ అప్పుడే స్టార్ట్ చేసినారు. నాకు కాల్ చేశారు, నేను మిడిల్లో వచ్చేయనా అనేసి. నేనైతే ఖచ్చితంగా వద్దు, ఇంకా మీరు నెమ్మదిగా అక్కడ ఉండేసి మీరు మాట్లాడుకుని మీ డిస్కషన్స్ అన్నీ కంప్లీట్ చేసి రండి, నేను ఏమైనా చేసుకుంటాను అనేసి. నేను తర్వాత ఏం చేశాను అంటే, ఒక్కటికైతే ఖచ్చితంగా నేను చేసుకొని తినడానికి కూడా బోర్ కొడుతుంది అని ఇంటి దగ్గర ఒక మంచి రెస్టారెంట్ ఉండింది. ఐ వెంట్ దేర్. నేను మసాలా దోశ అంటే ఇష్టం కాబట్టి నాకు తిన్నాను, తినేసి నెమ్మదిగా వచ్చాను. బై దట్ టైమ్ ఇట్ వాజ్ 9:30 అనమాట తను వచ్చేటప్పటికి. సో ఆ టైం అయితే అలా క్లోజ్ అయింది. సో మనకు కొన్ని పర్టికులర్ డేస్ జరగకపోయినప్పటికీ బాధపడేది ఏమీ లేదు. నాకు హ్యాపీగానే ఫీల్ అయింది ఆ రోజు. తను ఎంజాయ్ చేశారు. అండ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్, తను ఎవరి దగ్గర మాట్లాడాలా అనుకున్నారో అన్ని డిస్కషన్ వెంట్ వెల్. అండ్ నాకు అంతే, నేను ఒక్కతే పోయి కూడా కూర్చొని తలుచుకుంటూ ఉంటుంది కొన్ని మంచి పాజిటివ్ మెమోరీస్, గుడ్ మెమోరీస్ అంతా. సో అలా ఎంజాయ్ చేసుకున్నాను అనమాట. సో మీకు ఎవరికైనా ఇలాగే ఉంది అంటే డో నాట్ టేక్ ఇట్ ఇన్ అ నెగిటివ్ వే. సో ఎందుకు ఇలా జరుగుతుంది, లాస్ట్ ఇయర్ ఇలాగే ఆయా, ఈ ఇయర్ ఇలాగే ఆయా, ఎప్పుడూ ఇంతేనా లైఫ్ని, అట్లా కాదు. ఎప్పుడు ప్రాక్టికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ని చూడాలి. అందరికీ ఒకేలాగా ఉండదు. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు చాలా అయిపోయింది యాక్చువల్లీ. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలామంది ఇంత రకరకాలుగా ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంట, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో పార్టీస్ అవి ఇవి చేస్తున్నారు. అందరి లైఫ్ అలాగే ఉంటుంది అని అనుకోవటం అయితే ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్
ట్రూ అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఒకరికొకరికి ఒకలాగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సేమ్. ఎవరిని కంపేర్ చేసుకోకండి, అలా ఉన్న మాత్రం లైఫ్ బాగుంది. అండ్ ఈజ్ దట్ రియాలిటీ ఈజ్ ఆల్సో నాట్, మీరు నమ్మలేరు. సో అలాగే ఉంది. ఇప్పుడు ఈ వీడియోస్ కోసం కూడా నేను అంటే వాళ్ళు అబద్ధంగా చేస్తారు అని నేను చెప్పట్లేదు, ఇట్ మైట్ బీ దేర్. బట్ అలా చూసుకుంటే 100 మెంబర్స్ తీసుకుంటే 10 మెంబర్స్కి అలా ఉండేది లైఫ్, 90 మెంబర్స్కి దే వుడ్ హ్యావ్ బీన్ గోయింగ్ టు సో మెనీ థింగ్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఉంటుంది. అలా అలా లేదు అని అనుకున్న మాత్రం మన లైఫ్ ఇలా ఉంది, వాళ్ళ లైఫ్ బెటర్గా ఉంది అనుకునేదంతా అయితే అస్సలు అర్థం లేదు. సో మీకు అందరికీ చిన్నవాళ్ళు నాకిన చూసే వాళ్ళకైతే లైఫ్ని కొంచెము చూసే విధానం మార్చుకోండి, హ్యాపీగా అయితే ఉంటారు ఖచ్చితంగా. అండ్ యూ కెన్ ఎయిమ్ ఫర్ ఇట్. మీరు అలా ఆలోచించుకుంటూ మన లైఫ్ కూడా ఇలా ఉండాలి అనుకుని వర్క్ హార్డ్ ఫర్ దాట్ అండ్ యూ గెట్ ద డ్రీమ్స్ కమ్ ట్రూ అనేలాగా చేసుకోవటం అయితే మన చేతిలో ఉంటుంది. సో మీకు అందరికీ నా టిప్స్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.